ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. నాయనా, నీవు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు మాకు ఆశ్రయముగా ఉన్నందుకు స్తోత్రాలు. నీవు మాకు దుర్గమై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆపత్కాలంలో నమ్ముకునేదగిన సహాయకుడవు నీవే ప్రభా. దేవా, నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్నందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మేము నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధ జనముగా తండ్రి ప్రభా నాయన చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఈ యొక్క నాయన తండ్రి సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆరాధనను ప్రభా, వాక్యోపదేశంలోను నీ శక్తిని, నీ ప్రభావాన్ని నన్ను విడుదల చేసి పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నతను దేవ విన్నవారు అందరూ కూడా అనుభవించుటకు, దీవించబడుటకు, విడుదల పొందుటకు ప్రభా. అయా తండ్రి, నీ సన్నిధిలో ఉన్నటువంటి క్షేమాన్ని అనుభవించుటకు ప్రభా, ఆరోగ్యాన్ని అనుభవించుటకు కృపచూపమని నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నీ సేవకుని సిలువ చాటును మరుగుపరిచి వాక్శక్తి ప్రసాదించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ ఒక్కరికి ఆరోపించి నజరేయుడైన యేసు శక్తి గల నామంలో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. కన్నీటిలోయలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా, కన్నీటిలోయలలో నుండి నన్ను దాటించిన దేవా, సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని
విడనాడని నీ ప్రేమ. Thank you, Jesus. Thank you, Lord. నేనున్నతమైన స్థితిలో ఉండాలనే ఆశించితివా. ఏ అర్హత నాకు లేకున్నా నా కృపా నీకు చాలునంటివే. నేనున్నతమైన స్థితిలో ఉండాలనే ఆశించితివా. ఏ అర్హత నాకు లేకున్నా నా కృపా నీకు చాలునంటివే. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. Thank you, Lord. Hallelujah. Praise to Jesus. నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా. నీ శక్తిని నేను కోరెదను, నన్ను విడిపించు నా దేవా. నేనెదుర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్నవి దేవా. నీ శక్తిని నేను కోరెదను, నన్ను విడిపించు నా దేవా. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను, నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు
కృపా విడనాడని నీ ప్రేమ ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను నన్నెంతగానో బలపరచెను నన్నెంతగానో స్థిరపరచెను నన్ను బలపరచెను నన్ను వెంబడించెను 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 నన్నెంతగానో స్థిరపరచెను ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ కన్నీటిలో ఎలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా కన్నీటి లోయలలో నుండి నన్ను దాటించిన దేవా సింహాల బోనులలో నుండి నన్ను విడిపించిన ప్రభువా నన్ను బలపరచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచెను నన్ను బలపరచెను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచెను ఎడబాయని నీదు కృపా విడనాడని నీ ప్రేమ నిన్నే మాత్రం విడువను నిన్నే మాత్రం ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నా కృప నీకు చాలునని చెప్పిన దేవుడు ప్రభువా పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానము చేసిన ప్రభువా నీ కృప మమ్మల్ని బలపరిచింది నీ కృప మమ్మల్ని విడిపించింది నీ కృప నన్ను స్థిరపరిచినది ప్రభువా నీ కృపకై స్తోత్రాలు తండ్రి నీ కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా నీ కృప చేత తండ్రి ప్రభువా దేవా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను బలపరచండి నీ కృప చేత ప్రతి బిడ్డను తృప్తిపరచండి నీ కృప చేత తండ్రి ప్రభువా ప్రతి బిడ్డను కూడా తండ్రి నాయనా తండ్రి నీ యొక్క ఆశీర్వాదములతో నింపండి క్షేమమును ఆదరణ ఆరోగ్యమును నీ కృపను బట్టి అనుగ్రహించండి పరిపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభువా ప్రతి బిడ్డను కూడా దీవిస్తున్నాము తండ్రి నీ దీవెన నీ సమాధానము నీ సంతోషము నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా కలుగును గాక థ్యాంక్ యూ లార్డ్ వి గివ్ ఆల్ ద గ్లోరీ ప్రైజ్ ఆనర్ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్
ఈ ఆరాధన అంతా కూడా తండ్రి నీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలోంచి 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ 8th chapter 31st verse. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, యేసు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తూ ఆయన ఉపదేశిస్తున్నటువంటి దినముల్లో జరిగినటువంటి ఒక విషయం గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. యోహాను భక్తుడు, లాస్ట్ వీక్ కూడా మనము ఒక విషయాన్ని చెప్పుకున్నాము. అందరూ రాసిన సువార్తల కన్నా భిన్నమైన రీతిలో చాలా విషయాలను మరి లోతుగా, చాలా క్లోజ్గా మరి యేసు ప్రభుతో యోహాను మరి కలిసి ఉండడం ద్వారా చాలా లోతైన విషయాలను యోహాను తను రాసినటువంటి సువార్తలో రాయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఎవరు మరి రాయలేనటువంటి గొప్ప విషయాలను మనము తెలుసుకుంటాం. ఈ 8వ అధ్యాయంలో అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం ఉంచినటువంటి వారితో ప్రభు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాల గురించి మనము ధ్యానం చేద్దాము. ఒకటి, యేసు ప్రభుని చాలామంది విశ్వాసం ఉంచారు. యేసు ప్రభు యందు చాలామంది నమ్మిక ఉంచారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు. చాలామంది ప్రభుని మందు నమ్మిక కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా వారు చాలా బంధకముల్లో, బాండేజెస్లో వారు ఉండడము గమనిస్తున్నాము. ఇంకా పాపం అనేటువంటి బంధకము, అపవాది యొక్క బంధకాల్లోంచి వారు బంధించబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మానసికంగా మెంటల్ బాండేజెస్, స్పిరిచువల్ బాండేజెస్, మరి శరీర సంబంధమైనటువంటి ఫిజికల్ బాండేజెస్లో చాలామంది బంధించబడి ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా, వారు క్రీస్తును ఎరిగినప్పటికీ కూడా, వారు క్రీస్తును నమ్మికించినప్పటికీ కూడా చాలామంది ఈ బంధకాల్లో ఉండిపోతున్నారు. ఎందువలన అంటే ప్రభు ఇక్కడ 3 విషయాలను మరి శిష్యులతోనూ అలాగే యూదులతోనూ కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఏమనంటే, నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. రెండవది, మీరు అప్పుడు నిజంగా నాకు శిష్యులు అవుతారు. తరువాత మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం నమ్మికతో మనం ఆగిపోకుండా రెండవది ఏం చేయమంటున్నాడంటే ప్రభువు, నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది, ఇఫ్ యు అబైడ్ ఇన్ మై వర్డ్. మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. వేరొక వెర్షన్లో ఏముందంటే, ఇఫ్ యు హోల్డ్ టు మై టీచింగ్. నా యొక్క బోధ యందు మీరు నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలి. చాలామంది దేవుని యందు నమ్మికించుతున్నారు, కానీ దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉన్నటువంటి అనుభవంలోనికి రావట్లేదు. ఎప్పుడు దేవుని యొక్క వాక్యమందు మనం నిలిచి ఉంటామంటే, దేవుని యొక్క వాక్యమును మనము చదువుతూ ఆ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలను మార్చుకుంటూ, దేవుని యొక్క వాక్యములో నమ్మిక ఉంచి ఆ వాక్యముందు మనము నిలిచి ఉండాలి. అంటే ఆ వాక్యము చెప్తున్నటువంటి మార్గములో మనము నిలిచి ఉండాలి. ఆ వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఆ వాక్యం మార్గములో మనం నిలిచి ఉండాలి. పాత నిబంధన భక్తులు కూడా దేవుని వాక్యం గురించి గొప్ప సంగతులు రాశారు. వారికి ఆ సత్యము, ఆ యొక్క రెవల్యూషన్ వారికి దొరికింది కనుకనే వారు ఆ మాటలు రాయగలిగారు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. అంటే ఆ భక్తుడు, ఆ యొక్క కీర్తనకారుడు దేంట్లో నడుస్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుస్తున్నాడు. అందుకంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఆ భక్తుడు దేని మార్గంలో నడుస్తున్నాడు అంటే దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉన్నాడు.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 43వ కీర్తనలో కూడా భక్తుడు ఒక మాట రాస్తాడు, నీ వాక్యమును నువ్వు బయలుదేరిచి నీ వాక్యము నా యొద్దకు పంపిస్తే అవి నన్ను ఎక్కడ తీసుకువెళ్తాయంటే నీ బలిపీఠం దగ్గరకు నన్ను తీసుకుని వెళ్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వెలుగు, సత్యమును మనకు బయలుపరచబడినప్పుడు అవి దేవుని యొక్క బలిపీఠం మీదకు మనం తీసుకొని వెళ్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మనము దేవుని యొక్క మార్గమును నిలిచి ఉండలేము. దేవుని యొక్క మార్గములో మనం నడవకపోతే మనకున్నటువంటి బాండేజెస్ మన నుంచి విడిచి వెళ్ళవు. మన నుంచి చర్చ్కి వెళ్తున్నంత మాత్రాన, ప్రభువుని గురించి తెలుసుకున్నంత మాత్రాన, ప్రభువుని యొక్క మాటలు విని ఆయనందు విశ్వాసం ఉంచినంత మాత్రాన మనలో ఇంకా బాండేజెస్ ఉండిపోతాయి. మెంటల్గా చాలామంది బాండేజెస్లు ఉండిపోతారు. ఇంకా వాళ్ళ యొక్క మెచ్యూరిటీలో ఉండిపోతారు. ఇమెచ్యూరిటీలోనే అలాగంటే పరిపక్వత లేని వారిగా ఉండిపోతారు. ఎందువల్లంటే దేవుని వాక్యమందు నిలిచి ఉన్న అనుభవం లేకపోవడాన్ని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. దేవుని వాక్యానుసారముగా జీవించటానికి మన జీవితాలను దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆ వాక్యానికి మన జీవితాలు అప్పగించుకుంటూ ఆ వాక్యంలో నిలవాలి, నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ మనము దేవుని యొక్క వాక్యం ముందు నడుస్తున్నట్లయితే, ఈ మాటను వేరొక వర్షన్లో కూడా ఆ మాట నేను చదివి ముందుకు వెళ్తాను. హోల్డ్ ఫాస్ట్ టు మై టీచింగ్స్ అండ్ లివ్ ఇన్ అకార్డెన్స్ విత్ దేవుని వాక్యానుసారంగా జీవించి, ఇది నేను చెప్పిన మాట యాంప్లిఫైడ్ వెర్షన్లో ఉన్న మాటని చెప్తాను. హోల్డ్ ఫాస్ట్ టు మై టీచింగ్స్ అండ్ లివ్ ఇన్ అకార్డెన్స్ విత్ దెమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బోధలో మనం నిలిచి ఉండాలి. అలాగే దేవుని యొక్క బోధను అనుసరించి మనం జీవించాలి. అప్పుడు మనం ఏమవుతామంటే మనము దేవుని యొక్క శిష్యులుగా మార్చబడతాము. రెండో విషయం చెప్తున్నాడు, ట్రూలీ, నిజముగా మీరు నా యొక్క శిష్యులై ఉంటారు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే మిగతా వాళ్ళందరూ శిష్యులు కారా అంటే మిగతా వాళ్ళందరూ శిష్యులు కారు. ప్రభువే చెప్పాడు ఆయన, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నాకు శిష్యులై ఉంటారు అని చెప్తూ యు ఆర్ ట్రూలీ మై డిసైపుల్స్, యు ఆర్ రియల్లీ మై డిసైపుల్స్. ఒక్కొక్క వెర్షన్లో ఒక్కొక్క చక్కని మాటను, రియల్గా మీరు నా ఇక శిష్యులుగా ఉంటారు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది ఈ అనుభవాల్లోనికి రాకుండానే ఆ ప్రభునందు మేము నమ్మిక ఉంచాము చాలు అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, తను నమ్మిన యూదులతో, తన యందు విశ్వాసం ఉంచిన వారితో ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ అనుభవంతో ఆగిపోవద్దు. నా వాక్యం ముందు నిలిచిన అనుభవంలోనికి రావాలి, నా బోధ యందు నిలిచిన అనుభవంలోనికి రావాలి, నా బోధను అనుసరించిన అనుభవంలోనికి రావాలి, మీరు నా వాక్యానుసారంగా జీవిస్తున్న అనుభవంలోనికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మిమ్మల్ని సరి చేసుకోమని చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. అది ఎలాంటి పద్ధతులైనా సరే, ఎలాంటివైనా సరే విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము గణపరిచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. దేవుని వాక్యమును దేవుడే హెచ్చించాడు. ఆయన నామం అంతటి కంటే దేవుడు తన వాక్యాన్ని హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు హెచ్చించాడు. దేవుడే తన నామము కంటే అంత గొప్పగా తన వాక్యాన్ని హెచ్చిస్తే మనం మన జీవితాల్లో ఎంతగా ఆయన వాక్యాన్ని హెచ్చించాలి. ఆయన వాక్యమును అనుసరించి మనం జీవించడానికి మన జీవితాలను మనము సరిచేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేని కొరకు చదవాలంటే ఆయన వాక్యమును అనుసరించి జీవించటానికి, మన జీవితాలు మార్చుకోవడానికి మనస్సుతో సిద్ధపడి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే దేవుని వాక్యాన్ని వినాలి. అలా వింటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఏ విషయమైనప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళినప్పుడు మనము నిజమైన శిష్యులముగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనలందరినీ కూడా నిజమైన శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభు యొక్క నిజమైన శిష్యులు ఎవరు అంటే ఆయన వాక్యమును అనుసరించి జీవించే వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక డిసైపుల్షిప్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనమందరమును కూడా డిసైపుల్స్గా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరమును కూడా ఆయన శిష్యులమని పిలువబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమందు నిలిచి ఉంటేనే మీరు నిజముగా నాకు శిష్యులై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నిజముగా ఆయన శిష్యులైన తరువాత ఏం జరుగుతుంది? మనము సత్యమును గ్రహించడం ప్రారంభిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, యు విల్ నో ద ట్రూత్.
మీరు సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. సత్యమును మనము గ్రహించేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్యము, దేవుని వాక్యమును గ్రహించేటువంటి అనుభవము, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము, దేవుని వాక్యములో ఉన్నటువంటి రెవల్యూషన్స్, దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను మనము గ్రహించగలిగేటువంటి అనుభవంలోనికి వస్తాము. ఆ వాక్యం ముందు నిలిచి దేవుని శిష్యులుగా మార్చబడిన తరువాత మనము దేవుని యొక్క సత్యాన్ని గ్రహించగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామందికి దేవుని వాక్యం యొక్క సత్యం అర్థం కాదు. దేవుని వాక్యం చదువుతారు కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. చాలామందికి దేవుని వాక్యం అర్థమవకపోవడానికి గల కారణం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనము మార్చుకోవట్లేదు. దేవుని వాక్యమును అనుసరించి మనం నడుచుకోవట్లేదు. దేవుని వాక్యమును అనుసరించి నడవట్లేదు కనుకనే మనము దేవుని యొక్క శిష్యులముగా మారట్లేదు కనుకనే దేవుని యొక్క సత్యాలు మనకు అర్థం కావట్లేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాలు మనకు అర్థం కావట్లేదు. మీకు ఒక విషయాన్ని దేవుని వాక్యంలోంచి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక చక్కని మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులు వినున్నట్లుగాను, తర్వాత శిష్యునికి తగిన నోరును యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎవరికి దయచేశారట? శిష్యునికి. దేవుడు యెహోవా నాకు తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు అంటున్నాడు. అలాగే వినేటువంటి, అంటే ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత గ్రహించగలిగేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే దేవుని వాక్య అనుసారంగా నువ్వు జీవిస్తున్నావు గనుక, దేవుని వాక్యమును అనుసరించి నువ్వు జీవిస్తున్నావు గనుక, దేవుని వాక్యమును అనుసరించి జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు గనుక దేవుడు నీకు శిష్యులు వినున్నట్లుగా, శిష్యులు గ్రహించినట్లుగా, శిష్యులకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నీకును గ్రహింపును జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దెన్ యూ విల్ నో ద ట్రూత్. నువ్వు సత్యమును గ్రహించగలుగుతావు, సత్యము నీకు అర్థమవుతుంది, సత్యము నువ్వు తెలుసుకుంటావు, దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, దేవుని వాక్యము నువ్వు తెలుసుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును గ్రహించగలిగే అనుభవంలోనికి రావాలి. చాలామందికి సత్యం అర్థం కాదు, దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని వాక్యం గురించినటువంటి ఏ విషయమును కూడా తెలుసుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఎవరైతే ఆ రీతిగా ధ్యానం చేస్తారో వారి జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టపడి, ఆయన యొక్క వాక్యపు వెలుగులో నడవటానికి ఇష్టపడి, ఆయన యొక్క వాక్యపు మార్గములో మరి నడవటానికి ఇష్టపడి ఎవరైతే ముందుకు వెళ్తారో వారి జీవితాల్లో దేవుడు తన యొక్క మరి సత్యం అంతా కూడా అర్థమయ్యేటట్లుగా ఆ రెవల్యూషన్ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 3 తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? చక్కని మాటను మనం ఇప్పుడు చదువుకున్నాము. మనము దేవుని యొక్క వాక్యమందు మనము నిలిచినట్లయితే, రెండవది మనము నిజంగా శిష్యులుగా మార్చబడతాము, మూడవది సత్యమును గ్రహిస్తాము. ఈ 3 మనం గ్రహించగలిగినప్పుడు, తెలుసుకోగలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అతి సన్నిహితంగా మనము తెలుసుకోగలుగుతాము. దేవుని వాక్యంలో మనం ఆయన నిలిచి ఉండి దేవుని యొక్క వాక్యంలో మనం నడుస్తున్నప్పుడు, శిష్యులుగా చేయబడినప్పుడు దేవుని అతి సన్నిహితంగా మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సత్యము, ఆ మాట ఎంత బాగుంది కదా. అండ్ యూ విల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. ఈ ఫ్రీడమ్ అనేది చాలా మందికి లేదు. ఎందుకు లేదు? ఈవెన్ సో కాల్డ్ క్రిస్టియన్స్, సో కాల్డ్ బిలీవర్స్ చాలామంది మరి ఎంతో నమ్మకమైన వారు, చాలా మంచి వాళ్ళు, ఎంతో సీనియర్స్ క్రిస్టియన్లో ఉన్నవాళ్ళు అని అన్నప్పటికీ కూడా దే ఆర్ స్టిల్ అండర్ ద బాండేజెస్. చాలామంది ఇంకా బంధకంలో ఉండిపోయారు. ఎందుకంటే సత్యాన్ని వారు తెలుసుకోలేదు కనుక ఆ సత్యము వారి సత్యము ద్వారా పొందేటువంటి ఆ గొప్ప విడుదలను వారు అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి జీవితాలు దేవుని వాక్యానుసారంగా మార్చుకోవడానికి, దేవుని వాక్యమును అనుసరించి మార్చుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని గుచ్చుతున్నప్పుడు, అక్కడ పేతురు ప్రసంగించినప్పుడట వాళ్ళందరి హృదయాల్లో ఆ మాటలు గుచ్చుకున్నాయంట, పొడవబడ్డాయట. వారు దేవుని యొక్క వాక్యము చేత పొడవబడి అని ఉంటుంది. పేతురు మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు వారు దేవుని వాక్యము చేత గుచ్చబడి పొడవబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏదైనా గుచ్చుకుందంటే అంటాం, మనకు నచ్చదు.
మనకేది ఏ వాక్యము కూడా మనకు గుచ్చుకుంటే మనకు నచ్చదు. ఎవరు కూడా మనకు గుచ్చుకునేటట్టుగా చెప్పకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు మరి మన జీవితంలో ఏది సరిగా లేదో ఆ మాట దగ్గర మనల్ని, ఆ విషయం దగ్గర మనల్ని గుచ్చుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విషయం దగ్గర మనల్ని గుచ్చుతూ ఉంటుంది. ఆ గుచ్చినప్పుడు యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రభా, ఆ విషయంలో నేను పొరపాటుగా ఉన్నాను, ఆ విషయంలో నేను సరిగా లేను ప్రభా. ఆ గుచ్చుకున్న విషయాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సరి చేసుకుంటున్నప్పుడు దేవునికి శిష్యులుగా మారుతావు. దేవుడు ఆ సత్యమును గురించినటువంటి ఆ గ్రహింపును, జ్ఞానమును, ఆ తెలివిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆ సత్యమును గురించినటువంటి జ్ఞానం పొందుకుంటావో, దేవుని వాక్యమును గురించినటువంటి ఆ రెవల్యూషన్ నువ్వు పొందుకుంటావో, ప్రత్యక్షత నువ్వు పొందుకుంటావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. దేవుని యొక్క వాక్యము, ఆ సత్యము నిన్ను విడిపిస్తుంది. చాలామంది బంధకాల్లో ఉండడానికి గల కారణము దేవుని యొక్క వాక్యమును గురించిన ప్రత్యక్షత లేకపోవడం, సత్యమును తెలుసుకోలేకపోవడం. సత్యమును తెలుసుకోలేక మానసికంగా ఎంతోమంది ఎన్నో బంధకాల్లో ఉంటున్నారు. మానసికంగా బంధకాల్లో ఉంటున్నారు, శారీరకంగా బంధకాల్లో ఉంటున్నారు. ఎన్ని ప్రసంగాలు వింటున్నప్పటికీ కూడా, మరి ఎంతకాలము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా స్టిల్ అండర్ ద బాండేజెస్. ఫియర్ అనేది, భయం అనేది ఒక బంధకం. భయం అనేది ఒక బంధకము. ప్రెషర్స్, ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా ఒక బంధకాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బంధకాలన్నిటిలో నుంచి కూడా మనం విడిపించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. వీటన్నిటిలో నుంచి కూడా విడిపించబడి మనము దేవుని కొరకు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. పాపం అనేటువంటి బంధకం. ఈ మాటలు చెప్తుంటే వాళ్ళందరూ కోపం వచ్చింది. మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తామంటున్నాం ఏంటి? మేము స్వతంత్రులమే, మేము ఎవరికి దాసులము కాదు అంటున్నారు వాళ్ళందరూ. అంటుంటే ప్రభు అన్నాడు, చూడండి యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, పాపము చేయు ప్రతి వాడును కూడా పాపమునకు దాసుడు. దేవుని యొక్క బిడలైన వారు జీవితాల్లో పాపం అనేది ఎక్కడ కూడా కనబడకూడదు. పాపము చేయు ప్రతి వాడును కూడా, చూడండి 34వ వచనము, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు మనము మరలా అయ్యే పొరపాట్లు, అయ్యే పాపములు ఎందుకు చేస్తున్నాము అంటే, దానికి మనం దాసత్వంలో ఉన్నాము కనుక, ఆ పాపమునకు బాండేజ్లో ఉన్నాము కనుకనే చాలామంది అదే రిపీట్ చేస్తుంటారు. అదే సిన్, అదే దాన్ని ఓవర్కమ్ చేయలేక, దాంట్లోంచి బయటికి రాలేక, ప్రియమైన దేవుని బిడ్డలారా, దాంట్లోంచి బయటికి రావాలంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తే మీరు స్వతంత్రులైన బైబిల్ చెప్తుంది. ఇఫ్ సన్ సెట్ యు ఫ్రీ, యూ విల్ బీ ఫ్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తే, చాలామందికి గ్రహింపు లేక ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉంటున్నారో, చాలామంది ఎంత మరి అజ్ఞానంలో ఉంటున్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని చూస్తున్నప్పుడు మరి నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకు అంటే, వారు పరిపూర్ణతలోనికి రాలేకపోవడాన్ని బట్టి. విశ్వాసులే, క్రైస్తవులే, కానీ దేవుని వాక్యమును గురించినటువంటి గ్రహింపు లేదు. దేవుని వాక్యము మనది చేయొద్దు అని చెప్తే దానిని మనం చేయకూడదు. డు నాట్ వర్రీ అని బైబిల్ చెప్తుంది. కానీ ఎంతమంది చింత లేకుండా బ్రతుకుతున్నారు? ఈ లోకమును గురించి, ఈ లోకంలో ఉన్న వాటి గురించి, దేని గురించి కూడా మీరు చింతపడద్దు అని బైబిల్ చెప్తుంది. కానీ ఎంతమంది చింత లేకుండా బ్రతుకుతున్నారు? దట్ ఈస్ ద బాండేజ్. ఎందుకు వాళ్ళు అలా బ్రతుకుతున్నారంటే, వాళ్ళు ఈ దేవునిలో ఉన్నటువంటి గొప్ప ఆనందాన్ని, స్వతంత్రాన్ని అనుభవించలేక బంధకాల్లో ఉండిపోయారు. వర్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి చింతలు, వర్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే అదొక బంధకం. దేవుని వాక్యం చెప్తుంది, మనల్ని చింతపడద్దు అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. ప్రభువే చెప్పాడు, ఆయన మీలో చింతించడం వల్ల ఎవడు తన ఎత్తును మోరుడు ఎత్తు చేసుకోగలడు? ఎవడు కూడా ఏమి చేసుకోలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మీరు దేని గురించి చింతపడద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా నీతిని, నా రాజ్యమును మీరు వెతికితే మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు మొట్టమొదటిగా మరి ఆ కొండ మీద చేసిన ప్రసంగం 6వ అధ్యాయంలో ముందుగానే ఆయన తెలియజేశాడు. నా నీతిని, నా రాజ్యమును మీరు వెతికినప్పుడు ఆయన మీకు కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినప్పటికీ కూడా స్టిల్ మనం చాలామంది చింత ప్రతి దానిని గురించినటువంటి చింతతో బాధపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఆ బంధకములన్నిటిలో నుంచి కూడా ఈ సత్యము మిమ్మల్ని విడుదల చేయనుగాక.
ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానసికమైనటువంటి ఒత్తిడులు, స్పిరిచువల్ బాండేజెస్, అలాగే శరీర సంబంధమైనటువంటి ఒత్తిడులు, వీటన్నిటి నుంచి బయటికి రావాలి. పాపము చేయి ప్రతి వాడును కూడా పాపమునకు దాసుడు. కనుక మన జీవితాల్లో ఎన్నడూ కూడా మరి పాపం అనేది మన జీవితంలో కనబడకూడదు. అలాగే శిష్యులతో వారు మాట్లాడుతున్నాడు, మీరు తండ్రి యొక్క క్రియలే మీరు చేస్తున్నారంటే వాళ్ళు అన్నారు, అబ్రహాం మాకు తండ్రి అన్నారు. అబ్రహాం మీకు తండ్రి అయితే అబ్రహాం చేసినట్టుగానే క్రియలు మీరు చేయాలి కదా. అబ్రహాం క్రియలు మీరు చేయట్లేదు. మీరు ఎవరి క్రియలు చేస్తున్నారంటే మీ తండ్రి యొక్క అపవాది క్రియలు మీరు చేస్తున్నారంట. వాళ్ళందరూ చాలా కోపం వచ్చింది. మీ తండ్రి యొక్క అపవాది క్రియలు చేస్తున్నారు, ఏంటి వాడి క్రియలు అంటే చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ప్రభు చక్కని మాటను 43వ వచనం నుంచి 44వ వచనం నేను చదువుతున్నాను. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. చూడండి, యేసుప్రభు వారు చెప్పిన మాట ఎంత కఠినంగా ఉంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. బాబాయ్, ఎంత కష్టంగా ఉంటుంది కదా. ప్రభు వారితో మాట్లాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకు ప్రభు ఆ మాట చెప్తున్నారంటే మీ తండ్రి దురాశలు నెరవేర్చాలను. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి తెలియదు, దురాశ అనేటువంటి ఒక బంధకంలో ఉంటారు. ఇట్స్ అ బాండేజ్. దురాశ అనేది ఒక బంధకం, భయంకరమైనటువంటి బంధకం. ఇట్స్ బాండేజ్. చాలామంది వారి జీవితాల్లో ఉన్న వాటిని బట్టి సంతోషించరు, వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న స్థితిని బట్టి సంతోషించరు, వారి కలిగి ఉన్నటువంటి క్షేమాన్ని బట్టి సంతోషించరు, వారి కలిగి ఉన్న దేనిని బట్టి సంతోషించరు. వారి జీవితంలో ఎప్పుడు కూడా దురాశ, వారు ప్రతీదీ కూడా దురాశ పరులుగా ఉంటారు. ప్రతీదీ ఇతరులకు ఉన్నది కావాలి, ఇతరులకు ఉన్నటువంటి పరిస్థితి కావాలి, ఇతరులకు ఉన్న ఆశీర్వాదాలు కావాలి, ఇతరులకు ఉన్నటువంటి వరములు కావాలి, ఇతరులకు ఉన్నటువంటి అన్నీ కూడా ఆశపడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తప్పేం లేదే అనుకుంటారు, కానీ బైబిల్ చెప్తుంది దురాశ. మీ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చాలనుకుంటున్నారు. అపవాది యొక్క పాపం ఏంటో తెలుసా? మనలాగా అన్ని పాపాలు వాడు చేయలేదు. వాడు చేసినటువంటి ఒకటే ఒక పాపం ఏంటో తెలుసా? దురాశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను గమనించుకుందాము. దురాశ అనేది మనలోనికి రాకూడదు. వాట్ ఎవర్ యూ హ్యావ్, నీ జీవితంలో నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లించు. ఒకరి స్థితిని బట్టి నువ్వు దురాశపడద్దు. ఒకరిలాగా ఉండాలని ఆశపడద్దు, ఇంకొకరిలాగా ఉండాలని కోరుకోవద్దు, ఇంకొకరికున్న స్థితిని నువ్వు కోరుకోవద్దు, ఇంకొకరికున్న ఉద్యోగాన్ని నువ్వు కోరుకోవద్దు, ఇంకొకరికున్నటువంటి స్థితిని నువ్వు కోరుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహించిన స్థితిని బట్టి దేవుని స్తుతించు. ఈ రోజుల్లో మన జీవితాల్లో మనం ఏమి కలిగి ఉన్నా, ఈ రోజున మనం అంత స్థితిని కలిగి ఉన్నా, ఒక మాట విషయం మర్చిపోద్దు ఎప్పుడు కూడా, నీవు కలిగి ఉన్న దాన్ని అంతటిని బట్టి మరలా దేవుని లెక్క అప్పగించాలి. బైబిల్లో చెప్తుంది, మీలో ప్రతి ఒక్కడు కూడా తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. వాట్ ఎవర్ యూ హ్యావ్, ఈరోజు నువ్వు గొప్ప స్థితిని కలిగి ఉన్నా, ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నా, ఈరోజు నువ్వు చిన్న స్థితిని కలిగి ఉన్నా, నీవు ఏ స్థితిలో దేవుడిని నుంచాడో దాన్ని బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. యూ షుడ్ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ పొజిషన్. నీ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవునికి నమ్మకంగా ఉండాలి. దాన్ని బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. ప్రభా, నాకు ఈ స్థితిని ఇచ్చావు, ఐఎమ్ ఫెయిత్ఫుల్ ఇన్ దిస్. ప్రభా, నాకు ఈ పరిస్థితిని ఇచ్చావు, ఇందులో నేను నమ్మకంగా ఉన్నాను, ఇందులో నేను తండ్రి నీకు నమ్మకంగా నేను జీవించాను, అంతే చాలు. ఎంత గొప్ప స్థితిని నేను లోకంలో కలిగి ఉన్నాను, నువ్వు ఆ స్థితి అంతటిని బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. బైబిల్ క్లియర్గా ఉంది. ఈ మాటలన్నీ కూడా చూపించడానికి సమయం చాలదు, కానీ బైబిల్ చెప్తుంది. మరి రోమపత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తాము, మీలో ప్రతి వాడు కూడా తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మనమందరమును కూడా దేవునికి లెక్క అప్పగించాలి. సో ఎక్కువ లెక్క అప్పగించాలి దేవునికి, తక్కువ ఉంటే దేవునికి స్తోత్రం, తక్కువ లెక్క దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని బట్టి ఈ ట్రూత్ అనేది మనకు అర్థమవుతే మనకి ఈ నాన్ సెన్స్ ఇవేమి కూడా మనం ఏమి కూడా ఎవరి గురించి కూడా దురాశపడవలసిన పరిస్థితి లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి అలాగ ఉన్నారు, వాళ్ళకి ఇలా దొరికింది, వాళ్ళకి అలా దొరికింది, ఇవేమి దురాశపడవలసిన అవసరం మనకు రాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, వాట్ ఎవర్ వీ హ్యావ్, దేవుడు మనకు అనుగ్రహించిన స్థితిని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన పొజిషన్ బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన సంపదను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని బట్టి, సమస్తమును బట్టి దేవుని స్తుతిస్తూ వీటిలో మనం నమ్మకముగా ఉండాలి. దురాశ పడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో అంతా కూడా సమస్త పాపములకు కూడా కారణం ఏంటో తెలుసా? దురాశ. ప్రతి చోట జరుగుతున్న హత్య కానీ, నేరము కానీ, ప్రతి విధమైనటువంటి అరాచకాలు కానీ దేన్ని బట్టి జరుగుతున్నాయంటే దురాశ.
ఎందుని బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుని బట్టి ఒక దేశం మీదకి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే దురాశ. వారి దేశంలో ఉన్నటువంటి వాటిని వీళ్ళు ఆశపడ్డం, వారి దగ్గర ఉన్న దాన్ని ఆశపడ్డం, అన్నిటి వెనకాతల కారణం ఏంటి అంటే దురాశ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, దేవుని బిడ్డలైన వారి జీవితాల్లో దురాశ అనేది రాకూడదు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. తను నమ్మిన వారితో ప్రభు చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది క్రియలు మీరు చేస్తున్నారు. ఏంటి అంటే మీ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేర్చుకోరుచున్నారు. ఇట్స్ ఎ బాండేజ్. మనుషులు దాంట్లో నుంచి బయటికి రాలేకపోతుంటారు. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ బాండేజెస్ నుంచి బయటికి రాలేరు. ఎందుకు రాలేరు అంటే దేవుని యొక్క ఆ టీచింగ్స్లో, ఆ బోధలో నిలిచి ఉండరు. సత్యమును అర్థం చేసుకోరు, సత్యమును తెలుసుకోవట్లేదు. సత్యం ఏమిటి? వాట్ ఈస్ ద ట్రూత్? యూ విల్ నో ద ట్రూత్ అంటున్నాడు. సత్యం మనకు అర్థమవుతే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక ఏ విషయంలో కూడా మనము ఇబ్బంది పడవలసిన పరిస్థితి రాదు. చాలామందికి అర్థం, భార్యాభర్తలకి వారు ఒకరినొకరు అర్థం చేసుకోరు కనుకనే భార్యాభర్తల మధ్యలో గొడవలు. ఈ అర్థం చేసుకోవడం అనేటువంటి విషయము, భార్యాభర్తలు వారు ఒకరినొకరు అర్థం చేసుకోగలిగినప్పుడు, వారి యొక్క అభిరుచులు, భర్త యొక్క అభిరుచులు, భార్య యొక్క అభిరుచులు, భార్యాభర్తలు ఇరువురు కూడా అర్థం చేసుకోగలిగినప్పుడు వారిద్దరి మధ్యలో సమస్యలు రావడానికి అవకాశం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యమును కూడా మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత డీప్గా మనం అర్థం చేసుకోగలిగినప్పుడు సత్యము మనల్ని అన్నింటిలోంచి కూడా స్వతంత్రులుగా చేస్తుంది. వి విల్ బి ఫ్రీ. ఏ ప్రెషర్ కూడా మన జీవితంలో ఉండదు. మన మైండ్ మీద ప్రెషర్ ఉండదు, మన హార్ట్ మీద ప్రెషర్ ఉండదు, మన బాడీ మీద ప్రెషర్ ఉండదు. వి విల్ బి ఫ్రీ. ప్రభువులు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా, సంతోషముగా ఆరాధిస్తూ మనం వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఒత్తిడి? ఎందుకు భయము? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు బెంగ? ఎందుకు భీతి? అంటే దురాశ. స్టిల్ అండర్ ద బాండేజెస్. అపవాది లాంటి వారి జీవితాలను చాలా ఒత్తిడిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. వారి ఆరోగ్యం దెబ్బతీస్తాడు, వారికి ఉన్నటువంటి మానసిక స్థితిని దెబ్బతీస్తాడు, వారికి ఉన్నటువంటి కుటుంబ పరిస్థితులను దెబ్బతీస్తాడు. ఎందుకంటే వారు ఆ బాండేజెస్లో ఉన్నారు. బాండేజెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? బంధకం అంటే ఏంటో తెలుసా? ఎవరో కట్టేయడం అనమాట. ఎవరో కట్టేయడం, చేతులు కట్టేయడం, మనస్సు కట్టేయడం, హృదయాన్ని కట్టేయడం. అర్థం కాకుండా కొంతమందికి ఎన్ని వాక్యాలు చెప్తున్నా అర్థం కాదు. దేవుని వాక్యం ఎంత చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే దే ఆర్ అండర్ ద బాండేజెస్. వారు బంధకంలో ఉన్నారు కనుక దేవుని వాక్యం వారికి అర్థం కాదు. వారి మానసికంగా వారు బంధకాల్లో ఉన్నారు కనుక దేవుని వాక్యం వారు రిసీవ్ చేసుకోలేరు. దేవుని వాక్యం మనకు అర్థమయ్యేటట్లుగా, ప్రభువా నా జీవితాన్ని నీ యొక్క వాక్యానికి నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ఆ వాక్యమునకు మనం అప్పగించుకోగలిగినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం యొక్క సత్యం మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రభువా నీ వాక్యం ముందు నేను నిలిచి ఉంటాను. నా వాక్యం ముందు మీరు నిలిచి ఉండాలి. నా శిష్యులుగా మీరు చేయబడాలి. సత్యం మీరు గ్రహించాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ స్వతంత్రము? భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దేంట్లో స్వతంత్రం వచ్చింది? బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వతంత్రత వచ్చింది, అంతే. కానీ దే ఆర్ స్టిల్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్, స్టిల్ బాండేజెస్ ఆఫ్ మెనీ కైండ్స్ ఆఫ్ బాండేజెస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల బంధకాల్లో మన దేశం ఉంది. వాటన్నిటికీ విడుదల కలగాలంటే మొట్టమొదటిగా ఆ విడుదలను అనుభవించినటువంటి మనల్ని లోకం చూడాలి. చూడండి, మీకు ఒక మాట మరలా చూపిస్తాను. లాస్ట్ వీక్ కూడా ఈ మాటను నేను చదివాను. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చక్కని మాటను అపోస్తులైనటువంటి పౌలు రాశాడు. 20వ వచనం, 21వ వచనము. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్న నిరీక్షణ గలదై. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలకు ఏముందంటే స్వాతంత్రము. సృష్టి యావత్తు కూడా ఏం చేస్తుందంట? నాశనముకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడాలని, అంతేకాదు ఇంకా దేవుని బిడ్డలు, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క బిడ్డలైన వారందరూ కూడా పొందేటువంటి స్వాతంత్రం, దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ గలదై. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మహిమ కలిగినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనము పొందినప్పుడు సృష్టి అంతా కూడా దేవుని పిల్లలు అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రము మేము అనుభవించాలని సృష్టి అంతా కూడా ఆశతో ఎదురు చూస్తుందట.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని సంకల్పం అంటే, దేవుని బిడ్డలైన మన పట్ల, సంఘము పట్ల దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే, మనమందరమును కూడా ఈ మహిమ కలిగినటువంటి స్వాతంత్రమును మనము కలిగి ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతా కూడా అలాంటి స్వాతంత్రాన్ని కోరుకుంటుందట. ఇఫ్ యు ఆర్ స్టిల్ అండర్ ద బాండేజెస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది క్రైస్తవులు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నారు? ఎంతమంది క్రైస్తవులు ఈ మహిమ కలిగిన స్వతంత్రాన్ని అనుభవించగలుగుతున్నారు? అనేక మంది బంధకాల్లో ఉన్నారు. లోకము ఎలాంటి బంధకంలో ఉందో, లోకము ఎలాంటి దురాశల్లో ఉందో, లోకము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, క్రైస్తవులుగా చెప్తున్న వారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండిపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనకు ప్రభు గొప్ప స్వాతంత్రం, మహిమ కలిగిన స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. భారతదేశానికి వారికి బ్రిటిష్ వారి దగ్గర స్వాతంత్రం కలిగింది, మనకైతే మహిమ కలిగిన స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము విడిపించబడ్డాము. ప్రతి విధమైన దాసత్వములో నుంచి విడిపించబడ్డాము. ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మరి బంధకాల నుంచి విడిపించబడి మహిమ కలిగిన స్వతంత్రమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు ఇవన్నీ మనం పొందుకోగలుగుతామంటే, వి నీడ్ టు అబైడ్ ఇన్ హిస్ వర్డ్. దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండాలి. దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. దేవునికి శిష్యులంగా చేయబడాలి. ఎస్, ఐఎమ్ ఎ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు యొక్క శిష్యుడను. శిష్యుడు అంటే ఎవరో తెలుసా? ద వన్ హూ లెర్న్ ఫ్రమ్ హిస్ మాస్టర్. ఎవరైతే ఆ యొక్క గురువు దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారో. ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, వాట్ యు ఆర్ లెర్నింగ్, మనం ఏం నేర్చుకుంటున్నాము? దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, చర్చ్కి వెళ్తున్నప్పుడు, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయా సందేశాలు మనం వింటున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? నువ్వు నిజమైన డిసైపుల్ అయితే యు విల్ లెర్న్. దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు మాకు నేర్పిస్తాడు. శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుని అడిగేవారు, ప్రభా, ఆ ఉపమానం యొక్క అర్థం ఏమిటి? ఆ ఉపమానం భావం ఏమిటి? ఆ పారబుల్ యొక్క అర్థం ఏమిటి అని అడిగేవారు. అప్పుడు చెప్పాడు ప్రభు, మీకు ఈ లేఖనాల ప్రత్యక్షత మీరు పొందుటకు మీరు అర్హులు అని చెప్పి, మీకు అనుగ్రహించబడింది అని చెప్పి, ఆ ఉపమానం యొక్క భావమును మరి శిష్యులకు చెప్పేవారు ప్రభు. శిష్యులకు గాడ్ విల్ టీచ్. ప్రభు మనకు ఆ శిష్యత్వంలో మనం ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం అనుసరించి ఆయన మనం జీవించడానికి మనం ప్రతిష్ఠించుకొని ఆయన వాక్యం ముందు నిలిచి ఉన్నప్పుడు మనం శిష్యులుగా చేయబడతాము. ప్రభు యొక్క సత్యము అంతటిని కూడా మనం గ్రహించగలుగుతాము. ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రతి బంధకంలోంచి విడిపిస్తుంది, పాపంలోంచి విడిపిస్తుంది. పాపముతో పోరాటం, చాలామందికి పోరాటం, ఇంకా దీనికో పోరాటం, కళ్ళుతో పోరాటం, ముక్కుతో పోరాటం, నోరుతో పోరాటం, చెవులతో పోరాటం, ఆలోచనలతో పోరాటం. ఎంతకాలం పోరాటమే జీవితాంతం కూడా. ఇంక పోరాడి పైకి పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే పోరాటం. ఎందుకు ఈ పోరాటంలో జయించలేకపోతున్నారు, విడిపించబడలేకపోతున్నారంటే సత్యమును, దేవుని వాక్యమును గ్రహించలేకపోవడాన్ని బట్టి, దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోవడాన్ని బట్టి, శిష్యులుగా మనం చేయబడకపోవడాన్ని బట్టి, సత్యమును మనము గ్రహించినట్లే, when we know the truth will set us free. అన్ని విషయాల నుంచి కూడా విడిపిస్తుంది. అలాంటి స్వతంత్రము లోకము పొందాలని కోరుకుంటుందట. పౌలు అంటున్నాడు, పౌలు జీవించిన దినాల్లో, అపోస్తలులు జీవించిన దినాల్లో మరి సృష్టి అంతా కూడా ఏమనుకుందంటే, అలాంటి స్వతంత్రం నాకు కావాలి అనుకుందంట. ఎవరి స్వతంత్రం? పౌలు, పేతురు, యోహానులు వారు అనుభవిస్తున్నటువంటి, అపోస్తలులు అనుభవిస్తున్నటువంటి ఆ మొదటి ఆది కాలపు ఆ సంఘము అనుభవిస్తున్నటువంటి స్వతంత్రము పొందాలని సృష్టి అంతా కూడా కోరుకునేదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని చూసినప్పుడు కూడా సృష్టి అంతా కూడా అలాంటి స్వతంత్రం మాకు కావాలి, అలాంటి ఆత్మీయ అనుభవం మాకు కావాలి, మహిమ కలిగిన స్వాతంత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇట్స్ ఎ గ్లోరియస్ ఫ్రీడమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమతో నింపబడి, దేవుని మహిమతో మరి కప్పబడి, దేవుని మహిమలో నడుస్తున్నటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ మహిమను నాకు చూపించు అని అడిగాడు మోషే. లార్డ్, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. నీ మహిమను నేను చూడాలి ప్రభువా.
కొత్త నిబంధనలో ఉన్న మనకు దేవుడు అంటున్నాడు, మహిమ కలిగిన స్వాతంత్రము. దేవుని పిల్లలైన వారు మహిమ కలిగిన స్వాతంత్రం. నో మోర్ బాండేజెస్. సిన్ అనేది మన జీవితంలో ఉండకూడదు, దురాశ అనేది మన జీవితంలో ఉండకూడదు. అక్కడ అంటాడు, అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది క్రియలు మీరు చేస్తున్నారు. చాలామంది జీవితాల్లో వారు క్రైస్తవులే కానీ స్టిల్ లయర్స్. చాలామంది అబద్ధికులు. నోరు విప్పితే అబద్ధం, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అబద్ధం, ఎక్కడికి వెళ్ళావు అన్ని అబద్ధాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, సత్యములో నడుచుకున్న అనుభవం లేదు. మనం సత్యము గ్రహించినట్లయితే సత్యము మనల్ని అన్ని బంధకాల నుంచి కూడా స్వతంత్రులుగా చేస్తుంది. వి విల్ లివ్ ఇన్ ఫ్రీడమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వతంత్రములో మనం నడిచినప్పుడు మనం వెళ్తుంటే ప్రజలకు దీవెన, ప్రజలకు విడుదల, ప్రజలకు స్వస్థత, ప్రజలకు క్షేమము, ఆరోగ్యము, అన్నిటికీ మించి మన ద్వారా ప్రజలను దేవుడు రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ద్వారా ప్రజలను విడిపిస్తాడు దేవుడు, నువ్వు సత్యమందు నడుస్తున్నట్లయితే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక యోహాను సువార్త మరలా నేను చదువుతున్నాను, 8వ అధ్యాయము చదువుతున్నప్పుడు ఎంత సంతోషం కలిగింది. దేవుని యొక్క వాక్యములో మనం నిలవాలి, దేవుని యొక్క వాక్యము నిలవాలి. నాకు నమ్మకం ఉందండి, దేవుడు అలా చేస్తాడని నమ్మకం ఉంది, దేవుడు ఉద్యోగం ఇస్తాడని నమ్మకం ఉంది, దేవుడు ఈ పని చేస్తాడని నమ్మకం ఉంది. నమ్మకం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అనుభవంలోంచి వెళ్ళాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యు నీడ్ టు అబైడ్ ఇన్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండాలి. నిజమైన శిష్యుడుగా మారాలి. సత్యం యొక్క గ్రహింపును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సత్యము నిన్ను అన్ని విషయాల నుంచి కూడా స్వతంత్రునిగా చేస్తుంది. ఆమేన్. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని బట్టి పరవశించాలి, సంతోషించాలి, ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనం గ్రహించగలిగినప్పుడు, ఆ సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు ట్రూత్ షల్ సెట్ us ఫ్రీ. అన్ని బంధకాల నుంచి కూడా విడిపించబడతాము. నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ బంధకంలోంచి విడిపించబడుతున్నా దేవుని వాక్యమును అనుసరించి జీవించడానికి, దేవుని వాక్యము ఉన్న సత్యాన్ని గ్రహించగలిగినట్లు దేవునికి నీవు ప్రతిష్ఠించుకో. మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నిజంగా నాకు శిష్యులై ఉంటారు. సత్యం మీరు గ్రహిస్తారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ఆధ్యాత్మిక అనుభవంలో మీరు, మీ కుటుంబాలు, ఈ వాక్యం వింటున్న వారు అందరూ కూడా నడవాలని దేవుని సేవకునిగా ఆశపడుతూ, కోరుకుంటూ, మీకోసం ప్రార్థన చేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ వాక్యమును వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యమందు వారు నిలిచి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నిజమైన శిష్యులుగా నాయనా తండ్రి వారు చేయబడాలి. సత్యమును వారు తెలుసుకోవాలి. సత్యము ద్వారా స్వతంత్రులు అవ్వాలి ప్రభా. పాపము నుంచి స్వతంత్రము, ప్రతి విధమైన దురాశల నుంచి స్వతంత్రము, ప్రతి విధమైన భయముల నుంచి స్వతంత్రము, ప్రతి విధమైన బంధకాల నుంచి స్వతంత్రము, ప్రతి విధమైన అపవాది కట్టల నుంచి స్వతంత్రమును ప్రభా నీ సత్యము మాకు కలిగిస్తుంది కనుక ప్రభా, ఆ సత్యమును గ్రహించే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. నీకు వందనాలు. నీ సత్యాన్ని మాకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నావు. నీకు వందనాలు. నీ సత్యము వాక్యము ఉన్న సత్యాలు మేము గ్రహించడానికి ఎన్నిక లేని మాకు నువ్వు కృపణిస్తున్నావు. నీకు వందనాలు ప్రభా. నీ వాక్యమును బట్టి మరొకసారి నీ బిడ్డలందరూ కూడా వారి జీవితాలు మార్చుకొని ప్రతిష్ఠించుకొని నీ కొరకు జీవించి కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ వాక్యం వింటున్న వారందరి మీద నీ సంతోషము సమాధానము దేవా నీ దీవెన వారికి అనుగ్రహించమని మరొకసారి అపవాది యొక్క బంధకాలన్నిటి నుంచి కూడా యేసు నామములో ప్రతి బిడ్డకు కూడా విడుదలను ప్రకటిస్తూ తండ్రి కనికరించండి. మేము అనుభవిస్తున్న ఈ మహిమ గల స్వతంత్రము లోకమంతా చూచి ప్రభా దేవా దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వతంత్రమును పొందాలనేటువంటి నిరీక్షణ లోకము కలిగి ఉంటుండగా ప్రభా, ఆ స్వతంత్రం మాలోంచి చూచి ప్రజలు దాన్ని కోరుకోవడానికి కృప చూపమని మమ్మల్ని మీ ఆత్మకు మీ వాక్యానికి అప్పగించుకుంటూ యేసు శక్తి గల నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కాపుదల, ప్రభు వాక్యం విని ప్రభు యొక్క సన్నిధిలో దేవుని శిష్యులుగా చేయబడి సత్యమును తెలుసుకొని సత్యము ద్వారా స్వతంత్రులుగా చేయబడాలని ఆశపడిన ప్రతి బిడ్డకు తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.